ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా 5 టీ20ల సిరీస్ను టీమిండియా ఆడనుంది. బుధవారం చెస్టర్లే స్ట్రీట్లోని రివర్ సైడ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్తో ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. ఇక ఇండియా అండ్ ఇంగ్లాండ్ రెండు టీమ్స్ కూడా విక్టరీతో గ్రాండ్ స్టార్ట్ ఇవ్వాలని గట్టి ప్లానింగ్తో ఉన్నాయి. ఒకవైపు ఇంగ్లాండ్కు హోమ్ అడ్వాంటేజ్తో పాటు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ మన టీమిండియా మాత్రం ఐర్లాండ్ టూర్లో ఫేస్ చేసిన ఘోర పరాజయం తర్వాత ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి తమని తాము ప్రూవ్ చేసుకోవాలని కసితో ఇంగ్లాండ్లో ల్యాండ్ అయింది. ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో టీమిండియా ఊహించిన విధంగా 2-0తో సిరీస్ను కోల్పోయి పెద్ద షాక్ ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్లో 34 రన్స్ తేడాతో ఓడిపోయిన టీమిండియా సెకండ్ మ్యాచ్లో జస్ట్ 1 రన్ తేడాతో హార్ట్ బ్రేకింగ్ డిఫీట్ను ఫేస్ చేసింది. దీంతో టీ20లో ఇండియాకు ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ 16 సిరీస్ల అన్బీటెన్ రికార్డుకు బ్రేక్ పడింది. ఈ ఓటములతో మన టీమిండియా బ్యాటింగ్ అండ్ ఫినిషింగ్లో ఉన్న లోపాలు బయటపడింది. ఈ లోపాలను సరిచేసుకుని మళ్లీ విజయం సాధించడానికి ఇంగ్లాండ్ టూర్ మన టీమిండియాకు ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇక కెప్టెన్గా తొలి సిరీస్లోనే ఘోర పరాజయాన్ని అందుకున్న శ్రేయస్ అయ్యర్కు ఇంగ్లాండ్ పర్యటన అగ్ని పరీక్ష అని చెప్పాలి. అటు బ్యాటర్గా ఇటు కెప్టెన్గా విజయాలు సాధిస్తేనే అయ్యర్ కెప్టెన్గా కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య టీ20లో హెడ్ టు హెడ్ స్టాట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్లు జరిగింది. ఇందులో టీమిండియా 18 మ్యాచ్లు గెలిచింది అండ్ ఇంగ్లాండ్ 12 మ్యాచ్లను గెలిచింది. ఇక రీసెంట్ హిస్టరీ చూసుకున్న టీమిండియానే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన లాస్ట్ 5 టీ20 మ్యాచ్ల్లో ఏకంగా 4 మ్యాచ్లను మన టీమిండియాని గెలుచుకుంది. ఈ రికార్డ్స్ చూస్తే ఇంగ్లాండ్కు మనలో గట్టి పోటీ ఇవ్వడం గ్యారెంటీ అనిపిస్తుంది. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే రివర్ సైడ్ గ్రౌండ్ పిచ్ సాధారణంగా ఒక బ్యాలెన్స్డ్ పిచ్. అంటే ఇటు బ్యాటర్లకు అటు బౌలర్లకి ఇద్దరికి ఈక్వల్గా సపోర్ట్ ఇస్తుంది. మ్యాచ్ స్టార్టింగ్లో మాత్రం ఫాస్ట్ బౌలర్లకు పిచ్ నుండి మంచి అడ్వాంటేజ్ లభిస్తుంది. ఆ తర్వాత కాసేపటికే పిచ్ బ్యాటింగ్కు చాలా ఈజీగా మారుతుంది. ముఖ్యంగా వెదర్ గనుక క్లౌడీగా ఉంటే కొత్త బాల్తో సీమ్ బౌలర్లు ఖచ్చితంగా మంచి స్వింగ్తో రాబట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఓపెనర్లు స్టార్టింగ్లో కాస్త జాగ్రత్తగా ఆడాలి. కానీ ఒక్కసారి క్రీజులో సెట్ అయ్యారంటే మాత్రం బ్యాటర్లు ఫ్రీగా షాట్స్ ఆడుకుంటూ రన్ చేయొచ్చు. కానీ ఇక్కడ స్క్వేర్ బౌండరీస్ చూసుకుంటే చాలా పెద్దవిగా ఉంటాయి. అందుకే బౌండరీ రోప్స్ క్లియర్ చేసి సిక్సర్లు కొట్టడం అంత ఈజీ కాదు. బ్యాటర్లకు ఇది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో నార్మల్ లేదా యావరేజ్ స్కోర్లను కూడా టీమ్స్ సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకోగలిగింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ జరిగిన లేటెస్ట్ మ్యాచ్ జస్ట్ 10 ఓవర్ల మ్యాచ్ మాత్రమే. కానీ ఆ 10 ఓవర్లలోనే ఒక టీం ఏకంగా 128 రన్స్ కొడితే రెండో టీం 130 రన్స్ కొట్టి చేజ్ చేసింది. ఇక ఈ సీజన్లో టీ20 బ్లాస్ట్లో ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాలేదు. యార్కర్షైర్ కొట్టిన 151 రన్సే ఇక్కడ హైయెస్ట్ స్కోర్. అంటే పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పైగా డర్హామ్ టీం కేవలం 93 రన్లకే ఆల్అవుట్ అయింది. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే గ్రౌండ్ చుట్టుపక్కల లైట్గా చినుకులు పడే అవకాశం ఉంది. మరి చిన్నపాటి వర్షం ఏమైనా ఆటను డిస్టర్బ్ చేస్తుందా లేదా అనేది చూడాలి మరి. ఇక మన టీమిండియా ప్రెడిక్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఐర్లాండ్ సిరీస్లో మన బ్యాటింగ్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అయింది. ముఖ్యంగా సెకండ్ మ్యాచ్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరూ కూడా గోల్డెన్ డక్అవుట్ అయ్యారు. ఇక ఇషాన్ కిషాన్ అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా క్రీజులో చాలా స్ట్రగుల్ అయ్యారు. అలాగే టాప్ ఆర్డర్లో కూడా పదే ఫెయిల్ అవ్వడంతో మిడిల్ ఆర్డర్ పై ప్రెజర్ పడి గేమ్ పూర్తిగా చేజారిపోయింది. అయితే బౌలింగ్లో మాత్రం కొంచెం పర్వాలేదనిపించారు. డెబ్యూ మ్యాచ్లోనే ప్రిన్స్ యాదవ్ తన బౌలింగ్తో ఇంప్రెస్ చేశాడు. అలాగే హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఆకట్టుకున్నారు. వీరితో పాటు శివన్ దుబే కూడా పర్వాలేదనిపించాడు. ఇకపోతే టీమిండియా ఐర్లాండ్తో ఆడిన టీం కాంబినేషన్ నే కొనసాగించే అవకాశం ఉంది. ఇక ఐర్లాండ్తో 2 టీ20ల సిరీస్ కు దూరంగా ఉన్న వైభవ్ సూర్యవంశీకు డెబ్యూ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. ఇక ఫుట్ ఇంజురీ వల్ల ఐర్లాండ్ సిరీస్ మిస్ అయిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇప్పుడు టీంలో చేరాడు. ఒకవేళ అతను ఫుల్ ఫిట్ గా ఉంటే ఐర్లాండ్తో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయిన సూర్యవంశీ ప్లేస్ లో వరుణ్ చక్రవర్తి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇంగ్లాండ్తో ఫస్ట్ టీ20కి టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషాన్, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో తిలక్ వర్మ, నెంబర్ 6లో శివన్ దుబే, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో హర్షిత్ రాణా, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో ప్రిన్స్ యాదవ్, నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి ఆడనున్నారు.